బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ చందానగర్లో కాల్పులు సంచలనం రేకెత్తించాయి. ఖజానా జ్యువెలరీ దుకాణంలో దుండగులు దోపిడీకి యత్నించారు. ఎదురు తిరిగిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. 6 దుండగులు 2 రౌండ్లు ఫైరింగ్ జరిపారు. తుపాకీ పేల్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో మేనేజర్ కాలికి గాయాలయ్యాయి. ఇక తొలుత తుపాకీతో బెదిరించిన దుండగులు సిబ్బందిని లాకర్ కీ అడిగారు. వారు కీ ఇవ్వకపోవడంతో మేనేజర్పై కాల్పులు జరిపారు. లోపల బంగారు ఆభరణాల స్టాల్స్ విరగ్గొట్టి సిబ్బందిపై దాడులకు సైతం పాల్పడ్డారు. నగల దుకాణ సిబ్బంది భయంతో పోలీసులకు కాల్ చేశారు. ఈ క్రమంలో అక్కడికి పోలీసులు చేరుకునేసరికి దుండగులు పారిపోయారు. ఇక కాల్పుల తర్వాత జహీరాబాద్ వైపు దొంగలు జంప్ అయ్యారు. జిల్లాల సరిహద్దులను పోలీసులు ఎక్కడికక్కడ అప్రమత్తం చేశారు. దొంగలను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను సైబరాబాద్ సిపి ఏర్పాటు చేశారు. ఇక ఖజానా షోరూమ్ కు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి చేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కాల్పుల ఘటనపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పట్టపగలు షోరూమ్ ఓపెన్ చేసిన 10 నిమిషాలలోనే లోపలికి దుండగులు దూసుకొచ్చారు. గతంలో ముతూట్ ఫైనాన్స్ లో చోరీకి పాల్పడిన ముఠా తరహాలోనే దోపిడీ ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉన్న ట్రాఫిక్ సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇతర షోరూమ్స్ వద్ద సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించనున్నారు. రైట్. ఖజానా షోరూమ్ కు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి స్వయంగా చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కాల్పుల ఘటనపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు మహంతి. పట్టపగలు షోరూమ్ ఓపెన్ చేసిన 10 నిమిషాల్లోనే లోపలికి దుండగులు దూసుకొచ్చేశారు. గతంలో ముతూట్ ఫైనాన్స్ లో చోరీకి పాల్పడిన ముఠా తరహాలోనే ఈ దోపిడీ ప్రయత్నం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. స్థానికంగా ఉన్న ట్రాఫిక్ సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇతర షోరూమ్స్ వద్ద సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలించనున్నట్టుగా తెలుస్తుంది. ఇక కాల్పుల తర్వాత జహీరాబాద్ వైపు దొంగలు జంప్ అయినట్లుగా తెలుస్తుంది. జిల్లాల సరిహద్దులను పోలీసులు ఎక్కడికక్కడ అప్రమత్తం చేశారు. దొంగలను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను సైబరాబాద్ సిపి ఏర్పాటు చేశారు. ఇక ఖజానా షోరూమ్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ మురళి, మనం చూసుకుంటే మొత్తం టోల్గా ఈరోజు ఉదయం 10 గంటలకు ఏదైతే ఈ యొక్క ఖజానా దగ్గర మనం ఉన్నాము, ఇప్పుడు ఖజానా జ్యువెలర్స్ పైన మొత్తం టోల్గా కూడా 6 మంది దుండగులు రావడం జరిగింది. 6 మంది దుండగులు వచ్చేసి మొత్తం టోల్గా కూడా ఒక్కసారిగా గన్తో అయితే మొత్తం టోల్గా 2 రౌండ్ల పాటు కాల్పులు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం టోల్గా చూసుకుంటే ఈ వ్యవహారం మొత్తం సంబంధించి మొత్తం టోల్గా ఇక్కడ భారీ ఎత్తున మొత్తం టోల్గా కూడా ఖజానా షోరూమ్కు ఇప్పుడిప్పుడే సైబరాబాద్ సిపి కూడా చేరుకున్న తర్వాత అయితే మొత్తం టోల్గా ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా అయితే సిపి మొత్తం టోల్గా కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలించిన క్రమంలో కూడా ఈ కాల్పుల ఘటన పైన సిబ్బందిని అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. అయితే ఆ దుండగులను పట్టుకోవడానికి వెంటనే 10 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి మొత్తం టోల్గా కూడా అయితే ఈ నేపథ్యంలో మొత్తం టోల్గా ఈ ఘటనకు సీరియస్గా పరిగణనలోకి తీసుకుంది. మనం చూస్తున్నాం ఏదైతే ఈ యొక్క ఖజానా జ్యువెలర్స్ అని మనం చూస్తున్నామో అక్కడ ఈ సంఘటన జరిగింది. ఉదయం 10 గంటల 4 నిమిషాలకు షాప్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన 5 నిమిషాల లోపలనే మొత్తం టోల్గా కూడా 6 దుండగులు అయితే మొత్తం టోల్గా గన్తో అయితే ఈ యొక్క ఎవరైతే మేనేజర్ ఉంటారో మేనేజర్ని ఇచ్చడం జరిగింది. ఆభరణాల లాకర్లు తాళం ఇవ్వకపోవడంతో అతనిపై కాల్పులకు పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం టోల్గా
పట్టపగలు షోరూమ్ ఓపెన్ చేసిన ఆ 10 నిమిషాల లోపలనే అయితే దూసుకొని వచ్చేసి మేనేజర్ పైగా ఆ తుపాకీ ఎక్కిపెట్టి అయితే దుండగులు తుపాకీ ఎక్కిపెట్టారు. 6 పోలీసులు మొత్తం దుండగులు లోపలికి వచ్చినట్టుగా అయితే పోలీసులు సమాచారం చెప్తున్నారు. మొత్తం ఎంతమంది వచ్చారనే విషయం పైన స్థానికంగా ఉన్న ట్రాఫిక్ సీసీ కెమెరాలు, ఇతర షోరూమ్ వద్ద ఉన్నటువంటి ఏవైతే సీసీ కెమెరాలు ఉన్నాయో వాటి ఆధారంగా మొత్తం టోల్గా పరిశీలిస్తున్నారు. మొత్తం టోల్గా లోపల చూసుకుంటే గిట మనము అయితే సైబరాబాద్ సిపి మహంతి గిట ఇక్కడ రావడం జరిగింది. మొత్తం టోల్గా శూన్యంగా ఇక్కడ పరిశీలన కూడా చేస్తున్నారు. ఇక షోరూమ్ తెరిచిన వెంటనే ఖజానా జ్యువెలర్స్ అని మనం చూసుకుంటున్నాం. షోరూమ్ తెరిచిన వెంటనే 5 నిమిషాలకే మొత్తం టోల్గా కూడా అయితే సిపి మహంతి కూడా అయితే వస్తున్నారు. సిపి వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా చూసుకుంటే ఒకేసారి అందరు పెట్టుకోండి, సో దట్ మళ్ళీ వీ డోంట్ హ్యావ్ టు రిపీట్. అలా ఇంకా ఉన్నారు, పెట్టేయండి, అందరు ఒకేసారి పెట్టండి ప్లీజ్. మెల్లగా చెప్తాను, మంచిగా చెప్తాను. అది కూడా పెట్టండి, ఒకేసారి పెట్టండి. ఓకే, గట్టిగా చెప్పండి ఇంకోసారి. సో యూ వాంట్ మీ టు స్పీక్ ఫస్ట్? ఇప్పుడు మార్నింగ్ 10:35 ఇక్కడ ఖజానా జ్యువెలర్స్, మీరు మన దాని ముందు నిల్చున్నాం. మార్నింగ్ 10:35 ఒక 6 మెంబర్స్ వచ్చి ఇక్కడ వెపన్స్తో వాళ్ళ స్టాఫ్కి బెదిరించి వాళ్ళు ఉన్న జ్యువెలరీ రాబ్ చేసి తీసుకోవడానికి చూశారు. సో దాంట్లో ఒకళ్ళ స్టాఫ్ మెంబర్, ఒక డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ అని, ఆయనకి ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్. ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు. బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఇన్ సమ్ క్వాంటిటీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకా అసర్టైన్ చేస్తారు ఎంత క్వాంటిటీ. సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోపోయారు. షాప్ లోపలికి మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ 6 పీపుల్ వచ్చేసి బట్ వీ థింక్ దెర్ ఈజ్ 1 more person ఆల్సో. సో అబౌట్ 7 people రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది. దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో. సో దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్ళారు, కొన్ని మోటార్ సైకిల్లో అలాగా వెళ్ళిపోయినట్టు ఇప్పుడు తెలుస్తుంది. సో ప్రస్తుతం 2 shots ఫైర్ అయినాయి. ఒకటి ఈ డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్కి తగిలింది ఒకటి, ఇంకో షాట్ అక్కడ పైన సీసీటీవీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్గా ఫైర్ చేశారు. సో ఆ కార్ట్రిజెస్ దొరికినాయి, మనకి ఎంటీ షెల్స్ దొరికినాయి. వీఆర్ అనలైజింగ్, మా క్లూస్ టీమ్స్ కూడా వచ్చారు. సైబరాబాద్ ఇక్కడ లోకల్ పోలీస్, సిసిఎస్, ఎస్ఓటి అందరూ టీమ్స్ వచ్చారు. వీఆర్ వర్కింగ్ అవుట్ ఉన్న క్లూస్ మీద. ఫర్దర్ ప్రోగ్రెస్ ఉంటే మీకు చెప్తాం. సో ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వీఆర్ నాట్ ష్యూర్ యాజ్ ఆఫ్ నౌ. మేబీ 3 to 4 బైక్స్ ఉండొచ్చు. బయట వాళ్ళు కూడా ఉండొచ్చు అని మేము ఆలోచిస్తున్నాం. సో బట్ వీఆర్ నాట్ ష్యూర్ యాజ్ ఆఫ్ నౌ. ఇట్ ఈస్ మనం ఏమైనా చెప్తే ఇట్ ఈస్ ఓన్లీ స్పెక్యులేషన్. దానికి దీనికి ఉన్నట్టు అనిపించడం లేదు, బట్ వీ విల్ చెక్అప్. స్టాఫ్ మెంబర్స్ వాళ్ళ మార్నింగ్ 10:35 వాళ్ళది ఒక మీటింగ్ అవుతుంది బిఫోర్ దే ఓపెన్ ద సేఫ్. సో స్టోర్లో ఉన్న అందరూ మేబీ అబౌట్ 20-25 పీపుల్ అక్కడ స్టాఫ్ అని చెప్తున్నారు. వాళ్ళ స్టాఫ్ చెప్తున్నారు ఎవరైనా ముందు మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం. బట్ ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళ మాటల్లో వాళ్ళతో మాట్లాడితే ఒక
మేబీ 3 to 4 వెపన్స్ ఉండొచ్చు. వీల్ వెరిఫై. ఆల్మోస్ట్ అందరూ ఐదర్ కర్చీఫ్ లేకపోతే మాస్క్ లేకపోతే హెల్మెట్ ఒకటి కూడా వేసుకుంటారు. సో మనకి ఎలాగా అవసరం, వెదర్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ అప్ CCTV ఆర్ వేరే క్లూస్, అన్నిటికీ సెపరేట్ టీమ్స్ తయారు చేశాము. యాజ్ పర్ రిక్వైర్మెంట్ మీరు డిప్లాయిడ్ ఆల్ CCSS. కాదు 10:35కి వచ్చారు, 10:45కి బయటకు వెళ్ళిపోయారు. 10 పోయిందా? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వీఆర్ నాట్ షూర్ టు సైడ్ వెళ్ళారు. సో వన్స్ వీఆర్ షూర్ వి విల్ టెల్. మనకి తెలియదు ఎంత పోయింది. గోల్డ్ అయితే పోలేదని చెప్తున్నారు. సిల్వర్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇన్ ఆల్ యాంగిల్స్ చేస్తున్నాం. ఎవరి మీద డౌట్ ఉండొచ్చు, వాళ్ళ సిబ్బంది ఉండొచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు, ఎవ్రీ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇప్పుడు బయటకెళ్ళి రోడ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ మీకు ఆర్సీపురం సైడ్ వెళ్తుంది. సో అటు సైడ్ వెళ్ళి ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ ఎనీబడి ఒకే రోడ్లో ఒకే వైపు వెళ్తారని అలా కాదు కదా. లెట్ us ఇన్వెస్టిగేట్. దెన్ బైక్ లోపల ఇప్పుడు స్టాఫ్ ఉన్నారు. దే డింట్ వాళ్ళకి సేఫ్ ఈజ్ లాక్డ్. వాళ్ళకి దొరికిన దే ప్రాబబ్లీ హ్యాడ్ అ ప్లాన్ టు ఫినిష్ ఇట్ ఇన్ షార్ట్ వైల్లో చేసి వెళ్ళిపోదామని అలాగ ఉండొచ్చు. సో వీ డోంట్ నో వాట్. గోల్డ్ అయితే సేఫ్లో ఉంది. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఓపెన్ ద సేఫ్ కదా. సో వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. చెప్పాము, నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ చెప్పాము. వాళ్ళ చెక్ పోస్ట్ మన దగ్గర కూడా బార్డరింగ్ ఏరియాస్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో చెప్పాము. ఓకే, ఇక్కడ చూస్తూ ఉన్నాము. మొత్తం టోల్గా కూడా సివి మొత్తం టోల్గా కూడా సిపి మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను మనం చూసాము. మొత్తం టోల్గా చూసుకుంటే అయితే ఈ దాంట్లో మొత్తం 7 మంది పార్టిసిపేషన్ చేశారు అంటూ కూడా ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. ఇక్కడ నుండి దుండగులు అందరూ మొత్తం టోల్గా కూడా అయితే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారి పైన కూడా అనుమానం ఉంది కాబట్టి దానిపైన అయితే మొత్తం టోల్గా కూడా దానిపైన కూడా ఇదే నిఘా చేస్తున్నాం అంటూ చెప్తూ ఉన్నారు. ఈ క్రమం లోపల సిల్వర్ మాత్రమే పోయింది, గోల్డ్ ఎలాంటి గోల్డ్ కూడా పోలేదంటూ కూడా సిపి చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇదే ఎక్కడైతే ఇక్కడ నుండి వచ్చేసి ఈ యొక్క ఖజానా జ్యువెలర్స్ దగ్గరకు వచ్చినటువంటి మొత్తం టోల్గా కూడా 7 మంది దుండగులు ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం దుండగులు మొత్తం టోల్గా కూడా పారిపోవడం జరిగింది. ఎవరు అనే కోణం లోపల ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రాథమిక విచారణ మాత్రం జరుపుతున్నామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో మొత్తం టోల్గా చూసుకుంటే అదే ఈ దాంట్లో మొత్తం ఈ యొక్క రికీ లోపల మొత్తం 7 మంది పార్టిసిపేషన్ చేశారు అంటూ కూడా మొత్తం చెప్తూ వస్తున్నటువంటి దృశ్యాలు. అయితే ఇక్కడే ఈ ఉదయం 10:04 మొత్తం టోల్గా ఈ యొక్క షాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఈ యొక్క 10:30 నిమిషాలకు ఈ యొక్క షాప్ ఓపెన్ అయిన 5 నిమిషాలకే ఈ యొక్క షాప్లకు రావడం జరిగింది. షాప్లోకి వచ్చిన వెంటనే అయితే ఎవరైతే అసిస్టెంట్ మేనేజర్ ఉంటారో మేనేజర్ పైన అయితే మొత్తం కాల్పులకు అయితే ఏం చేయడం జరిగింది. మొత్తం టోల్గా చూసుకుంటే మనం మొత్తం టోల్గా అయితే చెప్పండి ఎంతమంది ఉన్నారు అప్పుడు ఏదన్నా వేరే ఎక్కడైనా ఇక్కడే ఈ బ్రాంచ్గా ఎస్ అయితే మనతో పాటు పనిచేసే వాళ్ళు కూడా మాట్లాడడానికి ఇంకా ఇదే సహకరిస్తలేరు. మనం చూసుకుంటే మొత్తం టోల్గా ఇక్కడ ఏదైతే ఈ యొక్క షటర్ లేపిన తర్వాత 10 గంటల తర్వాత ఈ యొక్క షటర్ని ఎప్పుడైతే లేపారో వెంటనే వాళ్ళు స్పష్టంగా రిక్కీ నిర్వహించినట్టుగా కూడా అయితే తెలుస్తుంది. కాబట్టి ప్రాథమిక విచారణ ఇంకా కొనసాగుతుంది. విచారణ అనంతరం మొత్తం టోల్గా కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామంటూ కూడా సిబి అయితే మీడియాతో మాట్లాడడం కూడా మనం చూసాం. కాబట్టి అయితే ఏ విధంగా జరిగింది అనే కోణం లోపల మాత్రం ఇంకా అయితే ప్రాథమిక వివరణ ఇంకా తీసుకుంటున్నాం. మొత్తం టోల్గా రోడ్ సైడ్ ఉన్నటువంటి ఏవైతే సీసీ క్యామ్స్ ఉంటాయో దీనికి ఆపోజిట్గా ఉన్నటువంటి ఏవైతే షాప్స్ ఉన్నాయో దాంట్లో ఉండేటటువంటి సీసీ క్యామ్స్ ఏవైతే ఉంటాయో దాని సీసీ క్యామ్స్ ఆధారంగా కూడా మొత్తం దర్యాప్తును కూడా చేస్తున్నాం. రోడ్ సైడ్ ఉన్నటువంటి ఇతర ఏవైతే ఈ యొక్క మొత్తం టోల్గా కూడా ఇతరంగా ఉండేటువంటి ఈ యొక్క షాప్లో ఉండేటువంటి సీసీ కెమెరాల ఆధారంగా కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది అంటూ కూడా సిపి చెప్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. మొత్తం
10:30 ప్రాంతం లోపల మొత్తం వీళ్ళకు ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారు. మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత అందరూ స్టాఫ్ మొత్తం ముందల అయితే మొత్తం పైన ఉండడం గమనించినటువంటి అయితే ఈ దుండగులు మొత్తం 7 మంది ఆ యొక్క రికీలో పాల్గొన్నారంటూ కూడా సిబి చెప్పడం అయితే చూస్తూ ఉన్నాం. మొత్తం 7 మంది ఈ యొక్క రికీలో పాల్గొని అయితే రికీలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మనం చూసుకుంటుంటే అదే ఉదయం 10:30 ప్రాంతంలో ఈ యొక్క రికీ నిర్వహించారు అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. మొత్తం మనం చూసుకుంటే కనుక మొత్తం ఇక్కడ అయితే ఇప్పుడే సంఘటన స్థలాన్ని మొత్తం టోల్గా క్షుణ్ణంగా పరిశీలించారు. సిబి పరిశీలించేసి మొత్తం టోల్గా కూడా అయితే ఇప్పుడే సిబి సంఘటన స్థలాన్ని నుంచి సిబి బయలుదేరుతున్న తర్వాత మొత్తం టోల్గా ఇక్కడ రికీ నిర్వహించేసి ఏ విధంగా ప్రాథమిక విచారణ అయితే కొనసాగుతుంది అంటూ కూడా చెప్తున్నారు. 7 మంది ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడ వెళ్ళారు అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నాము. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏవైతే చెక్ పోస్టులు ఉంటాయో ఆ చెక్ పోస్టులను కూడా అప్రమత్తం చేశాము. అప్రమత్తం చేసినటువంటి అంటే అంతర్రాష్ట్ర ముఠాల పైన కూడా కొంత అనుమానం ఉంది అంటూ కూడా చెప్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అయితే ఈ రికీలో పాల్గొన్నటువంటి వాళ్ళు మొత్తం టోల్గా కూడా అయితే ఎవరు అనే కోణం లోపల స్పష్టంగా ఇంకా అయితే విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం వాళ్ళని ఖచ్చితంగా పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. 10 బృందాలను ఏర్పాటు చేశాం. 10 బృందాలను ఏర్పాటు చేసి ఈ యొక్క రికీలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవడానికి 10 బృందాలను ఏర్పాటు చేసి మొత్తం టోల్గా కూడా సెర్చ్ చేస్తున్నామంటూ కూడా సిపి చెప్తూ ఉన్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే మనం చూడొచ్చు ఇంకా అయితే క్లూస్ టీమ్ కూడా లోపలికి వెళ్తున్నారు. క్లూస్ టీమ్ లోపలికి వెళ్ళేసి మొత్తం టోల్గా అక్కడ ఉన్నటువంటి ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. మొత్తం 2 రౌండ్ల పాటు కాల్పులు జరిపినరు అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో క్లూస్ టీమ్ మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా ఖజానా జ్యువెలర్స్ లోపల ఉన్నటువంటి క్లూస్ టీమ్ కూడా ఇప్పుడే లోపలికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మొత్తం టోల్గా మరి అయితే ప్రాథమిక విచారణ జరిపేసి అయితే ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపారు, 2 రౌండ్లు కాల్పులు జరిపారంటూ కూడా ప్రాథమిక విచారణలో తేలుతుంది. కాబట్టి మొత్తం టోల్గా క్షుణ్ణంగా దాని ప్రాథమిక విచారణ చేస్తున్నాం. ఎంతమంది పార్టిసిపేషన్ చేశారు, దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు అనే కోణం లోపల అయితే మొత్తం వివరాలు తీసుకుంటున్నాము. ఏదైతే పక్కన ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉంటాయో, ముందు ఉన్నటువంటి షాప్స్ ఏవి ఉంటాయో వాటి లోపల ఉండేటటువంటి సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నాము అంటూ కూడా సిపి చెప్పడం జరుగుతుంది. ప్రవీణ్, చూస్తున్నాం అంటే తరచుగా ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సీసీ కెమెరాలు ఉంటున్నాయి. నగర నడిబొడ్డున ఇంత పటిష్ట భద్రత మధ్య ఇంత ఉదయం పూట కూడా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అంటే 10 to 11 మధ్యలో షాప్ ఓపెనింగ్ చేసిన సమయంలోనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. షాపులు కూడా సెక్యూరిటీ పెంచుకుంటున్న పరిస్థితి, అందులోనూ నగర నడిబొడ్డున ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది ఏమైనా చెప్తున్నారా? ఖజానా జ్యువెలరీకి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది ఎస్ అయితే మురళి మనం చూసుకుంటే కనుక అయితే స్పష్టంగా మొత్తం టోల్గా ఇక్కడ 10:30 గంటలకు షాప్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళకు ఒక ½ అన్ అవర్ వరకు మీటింగ్ కండక్ట్ చేస్తారు. మీటింగ్ కండక్ట్ చేసే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో సిబ్బంది మొత్తం టోల్గా కూడా అయితే పైకి వెళ్ళడం జరిగింది. పై అంతస్తు మనం చూసుకుంటున్నాము. ఇది ఖజానా జ్యువెలర్స్లో ఉన్నటువంటి మొదటి అంతస్తులో అయితే ఈ యొక్క షాప్ తెరిచిన వెంబడే మొత్తం ఒక ½ అన్ అవర్ పాటు వాళ్ళకు ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా పై లెవెల్లో ఉండేటటువంటి ఆ యొక్క పై పోర్షన్కి వెళ్ళడం జరిగిన వెంటనే అయితే అసిస్టెంట్ మేనేజర్తో పాటు ఇంకా మరికొంత ఒకరిద్దరు సిబ్బంది మాత్రమే ఉన్న కారణంగా మొత్తం టోల్గా చూసుకుంటే అయితే అప్పుడే షాప్ తెరిచారు కాబట్టి లాక్స్ తీయడం కొద్దిగా లేట్ అయింది. లాక్స్ తీయడంలో కొద్దిగా లేట్ అయితే ఆ యొక్క గోల్డ్ ఎక్కడైతే పెడతారో గోల్డ్ పెట్టినటువంటి ఆ యొక్క ప్లేస్లో ఉండేటటువంటి లాక్స్ను ఇవ్వమని అడిగారు. లాక్స్ని ఇవ్వమని అడిగిన వెంటనే ఆ యొక్క లాక్స్ అయితే అసిస్టెంట్ మేనేజర్ లాక్స్ ఇవ్వని కారణంగానే అతని పైన అయితే కాల్పులకు తెగబడ్డట్టుగా తెలుస్తుంది. అతని తొడ భాగం లోపల మొత్తం టోల్గా కూడా ఒక బుల్లెట్ వెళ్ళినట్టుంది. అయితే సిబి అయితే అతనికి ఎలాంటి ప్రమాదం లేదంటూ కూడా సిపి చెప్పడం జరిగింది. మొత్తం టోల్గా చూసుకుంటే 2 రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. అయితే దుండగులు 7 మంది వచ్చారు. 7 మంది వచ్చేసి ఇక్కడ కాల్పులు జరిపారు. సిల్వర్ మాత్రమే అక్కడ నుండి పోయింది. ఇంకా లోపల క్లూస్ టీమ్ సాయంతో ఇంకా లోపల అయితే విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఎంత మొత్తాదులో మొత్తం దొంగతనం అయిందనే దానిపైన ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాలి. మొత్తం సిల్వర్ మాత్రమే పోయింది. గోల్డ్కు ఎలాంటి ప్రమాదం లేదంటూ కూడా మనం చూస్తున్నాం. లోపల మొత్తం టోల్గా కూడా
అయితే మొత్తం టోటల్గా అక్కడ చూస్తున్నట్టయితే క్లూస్ టీమ్ లోపలనే ఉంది. క్లూస్ టీమ్ ప్రతి ఆధారాలను క్షుణ్ణంగా సేకరిస్తున్నారు. ఇక్కడ నుండే ఈ యొక్క షటర్ ఏదైతే మనం చూస్తున్నామో ఇప్పుడు ఈ యొక్క షటర్ నుండే వీళ్ళు మొత్తం టోల్గా అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ యొక్క 7 మంది మొత్తం టోల్గా కూడా అయితే ఇక్కడ రావడం జరిగింది. 7 మంది వచ్చిన తర్వాత అయితే కాల్పులకు తెగబడ్డారు. ఆ యొక్క లాక్స్ ఇవ్వని కారణంగానే కాల్పులకు తెగబడ్డారు అంటూ కూడా అయితే సమాచారం అయితే వస్తుంది. మొత్తం టోల్గా చూసుకుంటే అయితే 7 మంది అయితే ఇక్కడ దొంగతనం జరిగిన తర్వాత 7 మంది పరారయ్యారు. పరారీలో ఉన్న వారి కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఏవైతే మొత్తం టోల్గా కూడా అయితే సెక్యూరిటీ ప్లేసెస్ కూడా చూస్తున్నాము. అయితే పక్కపక్కల ఉండేటటువంటి షాప్లను కూడా పరిశీలిస్తున్నాము. పరిశీలించేసి ఆ దొంగలు వచ్చినటువంటి ఈ దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళకు అంతర్రాష్ట్ర ముఠాలకు ఏమైనా సంబంధం ఉందా, గతంలో కూడా హైదరాబాద్లో ఇటువంటి దొంగతనాలు జరిగాయి కాబట్టి వాటికి వీళ్ళకి ఏదైనా సంబంధం ఉందా అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా సిపి చెప్పడం జరిగింది. 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆ యొక్క ఎస్ఓటి పోలీసులు కానీ అయితే మొత్తం టోల్గా కూడా 10 బృందాలు రంగంలోకి దిగాయి. మొత్తం ఎక్కడ చెక్ పోస్టులు ప్రతి దగ్గర చెక్ పోస్టులను కూడా అప్రమత్తం చేశారు. అప్రమత్తం చేసేసి దుండగులు ఎక్కడ కూడా తప్పించుకోపోకుండా మొత్తం టోల్గా అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం లోపల కూడా అయితే ఇంకా క్లూస్ టీమ్ సహకారంతో మొత్తం అన్ని క్లూస్ ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. మొత్తం టోల్గా కూడా అయితే ఎవరైతే అసిస్టెంట్ మేనేజర్ ఉన్నారో అసిస్టెంట్ మనం చూస్తూ ఉన్నాం. అయితే సిబ్బందిని కూడా లోపలికి పంపిస్తున్నారు. క్లూస్ టీమ్ మొత్తం టోల్గా కూడా మనం లోపలగా చూస్తున్నాం కాబట్టి మొత్తం టోల్గా చూసుకోవచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి మొత్తం క్లూస్ టీమ్ ఇంకా లోపల అయితే క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. ఆధారాలు సేకరిస్తున్న క్రమం లోపల మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు. లోపల మొత్తం టోల్గా కూడా పోలీస్ అధికారులతో పాటు క్లూస్ టీమ్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అదే మొత్తం క్షుణ్ణంగా ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇలాంటి మొత్తం టోల్గా అయితే గతంలో కూడా ఇలాంటివి జరిగినాయి కాబట్టి మొత్తం టోటల్గా హైదరాబాద్లో ఇలాంటి దొంగతనాలు జరిగిన నేపథ్యంలో ఇటువంటి దానికి ఎలాంటి సంబంధం ఉందా అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.